సత్య గారు, మరి మీరు ఇప్పుడు పంచాయతీ మొత్తంగా చూస్తుంటే ఎప్పుడైతే ఇప్పుడు సెకండ్ లిస్ట్ వచ్చింది, ఫస్ట్ లిస్ట్ 11 మంది కొత్త ఇన్ఛార్జీలను ప్రకటించగానే వైఎస్ఆర్సీపీలు ఎంత అంటే ఒక తీవ్ర సంక్షోభం వచ్చినట్టుగా కనిపిస్తోంది. అంటే అధినేతను ధిక్కరించే విధంగా నేను చూసుకుంటే ఎంఎస్ బాబు లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ధిక్కరించే విధంగా వ్యాఖ్యానాలు కూడా చేశారు. అయితే వైఎస్ఆర్సీపీలో ఈ మార్పులు, ఇన్ఛార్జీల మార్పులు, ఒక దగ్గర నుంచి ఇంకొకటి మార్చడం, కొత్త ముక్కలకి ఎక్కువగా చోట్లు ఇవ్వడం, మీకు సీట్ లేదు అని చెప్పడం, ఈ అసంతృప్తులన్నీ కాంగ్రెస్ వైపు వెళ్లే ప్రమాదము కూడా కనిపిస్తోంది. అటు టీడీపీ, జనసేన ఆ పార్టీలు కూడా ఎవరు వచ్చినా సరే చేర్చుకుంటామంటూ అంటున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీలోకి ఎక్కువ మంది వెళ్ళిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటున్నారు. మరి షర్మిలమ్మ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే ఖచ్చితంగా బలపడుతుంది. కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లే వాళ్ళు ఇప్పటికే ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ప్రకటించారు కదా. మరి దీనికి సంబంధించి ఏమంటారు? ఇది పార్టీలో సంక్షోభం కదా వైఎస్ఆర్సీపీలో? ఏం లేవు, ఏముండదంటారా ఈ టికెట్ల కేటాయింపు అన్నది? పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి గత ఎలక్షన్ లో 151 సీటు రావడం అనేది ప్రభంజనం క్రియేట్ చేసినటువంటి గెలుపు. ఆ గెలిచేటప్పుడు 151 మంది ఎమ్మెల్యేలు అయ్యేటప్పుడు కూడా, మంత్రి పదవులు ఇచ్చేటప్పుడు కూడా ఇదే సంక్షోభంలాగా అసమ్మతలు జరిగాయి. అదే విధంగా ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం అని చెప్పేసి అనే ఐడియాతోటి ప్రతి ఎమ్మెల్యేని గడప గడపకి వెళ్ళి ప్రజల వద్దకు పాలనని చెప్పేటప్పుడు కొందరు ఫెయిల్యూర్ అవ్వచ్చు, లేకపోతే మేబీ ఇందాక పెద్ద అని చెప్పేటట్టుగా గెలుపు ఓటముల సమరంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ ఆలోచన విధానం తప్ప అంటే దేని బేరీజ్ వేసుకుని ఇలా మార్పులు చేర్పులు చేస్తున్నారండి? ఏ విధంగా బేరేజ్ తీసుకొని చేస్తున్నారు అనేది లెక్కలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు అంటే, నేను ఎవరిని ఎమ్మెల్యే టికెట్గా చేసినా నిలబెట్టినా, ఎవరికి టికెట్ ఇచ్చినా అక్కడ ఫ్యాన్ అండ్ సింబల్ చూడండి, నా వల్ల మంచి జరిగితే ఓటెయ్యండి, లేకపోతే నన్ను తిరస్కరించండి అని ఏకధాటిగా కంట పదంగా చెప్పగల కెపాసిటీ ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసమ్మతితో కానీ, పార్టీకి కానీ, ప్రజలకు కానీ మాత్రమైన అసమ్మతి అనిపించిన క్యాండిడేట్ని 100%కి ఇక 1000% తీసుకుంటా రిమూవ్ చేస్తారు. ఆ రిమూవ్ చేసినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులకి అన్యాయం జరగకుండా ఈ 151 మంది ఫ్యామిలీ మెంబర్స్ అనేటప్పుడు బుజ్జగించి లాలించే కార్యక్రమం చేసి ఎవరికి ఏది ఇవ్వాలి అందరినీ సెటరేట్ చేయగల కెపబిలిటీ, ఆలోచన విధానం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఉందండి. ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్తున్నాను మేడం, ఒక పార్టీ నుంచి ఒక సీఎంగా ఉండేటప్పుడు ఏ పార్టీ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, ఒక పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే వెళ్ళిపోతే ఆ అధినాయకుడు, పార్టీ అధినాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ పార్టీ అధినాయకుడు భయపడాలి. కానీ ద గ్రేట్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి భయపడకుండా ఉన్న వాళ్ళే 60 మందిని నేను మార్చి పోటీ చేయిస్తాను అని చెప్పేసి అన్నారు. అంటే ఈయన ఆంధ్రప్రదేశ్కి చేసినటువంటి దళిత, బడుగు, బలహీన వర్గాలకి అవ్వ తాత ఏదైతే ఉన్నాయో సరే సరే మిమ్మల్ని ఇప్పుడు బడుగు బలహీన అవ్వ తాత అందరికి, అక్క చెల్లెలు అందరికి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని చేసినప్పుడు ఆయన ఫోటోతోనే గెలుస్తారు అనుకునేటప్పుడు ఆ ప్రపంచంతో గెలిపి వస్తుంది, మరోసారి అధికారం పీఠాన్ని ఎక్కుతారు అన్నప్పుడు ఎందుకని మరి మార్పు ఎందుకైతే? మరి ఆయన ఫోటోతోనే గెలిచినప్పుడు ఎవరైనా ఓట్లేస్తారు కదా జగన్మోహన్ రెడ్డి గారికి. మేడం, ఈరోజు మార్చిలో ఎలక్షన్ జరిగితే ఏప్రిల్లో రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. రాసి పెట్టుకోండి ఐ న్యూస్ ఛానల్ ద్వారా. రేపు ఎవరు గెలుస్తున్నారనేది అవసరం లేకుండా ఈరోజే వైఎస్ఆర్సీపీ రిపీట్ అని 100% తెలుసుకోండి. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ స్టామినా లేకపోతే ఈరోజు జనసేన, బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ ఇవన్నీ ఏకం అవ్వదు. వాళ్ళ భయమే, వాళ్ళ తాలూకా భయం బట్టి జగన్మోహన్ రెడ్డి
గ్యారంటీ ఇవ్వండి అని మీరు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు మేడం? అర్చన గారు మోస్ట్ సీనియర్ జర్నలిస్ట్ మీరు. సరే అండి, వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర భయపడి వాళ్ళందరూ ఒక తాటిపైకి వెళ్ళారంటున్నారు. మరి సొంత చెల్లిని తల్లిని కూడా జగన్మోహన్ రెడ్డి పక్కకి నెట్టేశారు, చెల్లి ఇప్పుడు వేరే పార్టీలోకి వెళ్ళిపోతుంది అని ఆ పార్టీలు విమర్శలు చేస్తున్నాయి కదా, మరి దానికి సమాధానం ఏంటండి? గుడ్ క్వశ్చన్. దీనికి 100% నేను సమాధానం చెప్పాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దు బిడ్డో, షర్మిలమ్మ కూడా అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దు బిడ్డ. ఎట్ ద సేమ్ టైము ఇక్కడ షర్మిలా మేడంని కూడా మేము తక్కువ చేసి మాట్లాడము. మేడము ఏ పార్టీలోకి వెళ్ళినా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున 100% సపోర్ట్ చేసిన చేయకపోయినా షర్మిలా మేడం గారిని చూసి కాంగ్రెస్ని ఆస్వాదిస్తారనేది తప్పు. ఎందుకు అంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తప్పుడు విధానాలతో మనల్ని విడదీసి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డెవలప్మెంట్ చేసినటువంటి హైదరాబాద్ను మనకు దూరం చేసినటువంటిది ఈ రోజుకి కూడా జనాలు మర్చిపోలేకపోతున్నారు. షర్మిలమ్మ గారిని మాట్లాడేటప్పుడుగా మాట్లాడట్లేదు. షర్మిలమ్మ గారు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ. వైఎస్ రాజశేఖర సరే వినండి, అందుకనే విభజన హామీలు ఏవేవైతే తెలుగు ప్రజలకు కావాలో అవన్నీ మేము నెరవేరుస్తున్న హామీ ఇస్తూ వస్తుంది కదా కాంగ్రెస్. అర్చన గారు మేడం, అర్చన గారు, షర్మిల గారు వైఎస్ఆర్ తెలంగాణ వైఎస్ఆర్ సిపియా రాజన్న ముద్దు బిడ్డ, జగన్మోహన్ రెడ్డి ఆడపడుచ అనేది పక్కన పెడితే ఈ రోజు జనాలు కాంగ్రెస్ ని క్యాండిడేట్ సింబలే లేదు మేడం. షర్మిల మేడం అక్కడికి వెళ్ళిపోతే కాంగ్రెస్ వచ్చేది అనేది ఎంత హాస్యాస్పదం అనేది మీకు తెలుసు, నాకు తెలుసు. సరే అండి, ఓకే. మరి కాంగ్రెస్ చెందిన రాజధాని రామ్మోహన్ గారు ఏమంటారో విందాం. రామ్మోహన్ గారు మాట్లాడండి. రామ్మోహన్ గారు, మరి ఇప్పుడు సత్య గారు కాంగ్రెస్ కి అసలు ఏపీలో ఏ మాత్రం ప్రజాభిమానం లేదు, ప్రజాదరణ లేదు, షర్మిల గారు వెళ్ళినంత మాత్రాన ఆ పార్టీకి వనగూరేదేమి ఏమీ లేదంటున్నారు. లాభం కాంగ్రెస్ పార్టీకి లేదు అనుకున్నప్పుడు అంత అభద్రతా భావంతో వాళ్ళు భయపడి ఇలా ఆయన చెప్తున్నాడు కదా, జగన్మోహన్ రెడ్డి నన్ను చూసే ఓటేశారు తప్ప నా బొమ్మ చాలు, నా బొమ్మ పెట్టుకుని గెలుస్తారు అని చెప్పినప్పుడు మరి ఆ క్యాండిడేట్ క్రైటీరియా కాదు కదా, వాళ్ళందరినీ ఎలా మార్చుకుంటున్నారు అంటే వాళ్ళ